ఒకడేమో తోమ ఇండియా వచ్చాడు, ఏమండి చెన్నైలో ఏమో తోమ గారి సమాధి ఉంది, అక్కడ ఎముక ఉందని నేను చూసాను. చిన్నది ఉంటుందండి ఎముక, తోమగారి ఎముక. అది ఎవరు చెప్పారు తోమగారి ఎముక అని? ఏమో నాకు, నేను దగ్గరికి వెళ్ళి చూసాను నిజంగా ఇది తోమగారి ఎముక అని. ఆయన తోమగారి ఎముక అమ్మగారి ఎముకని ఎముకైనా మొక్క తీస్తే అందులో మనిషిలా కథలు చెప్పండి. కనీస జ్ఞానం ఉన్నాడు ఎవడైనా ఆలోచిస్తే. ఏమండి ఒక మొక్కలో మొక్క తీసుకొచ్చితే దాన్ని డిఎన్ఏ పరీక్ష చేయాలి. పోనీ ఎవరిది అని తెలియాలి అంటే ఏం చేయాలి? డిఎన్ఏ పరీక్ష చేయాలి. మరి డిఎన్ఏ పరీక్ష చేయాలన్నా ఏం చేయాలి? ఏం చేస్తారో తెలుసా అండి? ముందు ఆ వ్యక్తికి సంబంధించిన డిఎన్ఏ నీ దగ్గర ఉండాలి. మరి తోమా గారి డిఎన్ఏ ఎవడు తీశాడు? అసలు తోమా గారు బతుకున్నప్పటికీ డిఎన్ఏని గురించిన జ్ఞానం ఉందా? లేదే. మరి ఇంతకీ ఎముకను ఒకళ్ళు తీస్తే ఏదో డిఎన్ఏ ఉండదు మొత్తానికి, అది ఎవరెముకో మనకు తెలియదు. ఆ ఎముకను తీసి డిఎన్ఏ చేతి తోమా గారి డిఎన్ఏని ఎముకలు ఏం కనబడదు మనకి, ఏదో డిఎన్ఏ స్ట్రక్చర్ ఉంటుంది. ఏమండి మరి అలాంటప్పుడు ఇది తోమా గారిదని ఎలా చెప్పగలరు? అప్పుడు నేను అనుకున్నాను వీళ్ళంతా ఎర్రబాగులు పిచ్చోళ్ళు, వీళ్ళంతా పిచ్చోళ్ళు ఎలాగే నమ్ముతారంటే మనుష్యులు రాసినవి